లక్ష్మీ దుర్గా సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయులు అంటే హైదరాబాద్కి చెందిన సుమారు 42 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మక్కా నుండి మదీనాకు వెళ్తుండగా బస్సు ఈ ట్యాంకర్ను ఢీకొట్టడంతో అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే అందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు. ప్రస్తుతం ఆల్మీనా ట్రావెల్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడి నుంచే ఈ ట్రావెల్ అంతా కూడా ఎవరైతే ప్యాసింజర్లు ఉంటారో ఇక్కడ ఈ సంస్థ నుంచే వాళ్ళు బస్సు బుక్ చేసుకోవడం, అలాగే వాళ్ళు మక్కాకి వెళ్ళే ఏర్పాట్లన్నీ ఇక్కడి నుంచే జరిగాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు బంధువులు పెద్ద సంఖ్యలో గుమ్ముగూడుతూ ఉన్నారు. ఈ సమాచారం తెలియగానే వాళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ బస్సు ప్రమాదంలో సుమారుగా 20 మంది మహిళలతో పాటు 11 మంది పిల్లలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తం 42 మంది మృతి చెందినట్లు ఇప్పటి వరకు సమాచారం అందుతూ ఉంది. ప్రస్తుతం మనం మల్లేపల్లిలోని ఆల్మీనా ట్రావెల్స్ వద్ద అయితే ఉన్నాము. ఈ ఆల్మీనా ట్రావెల్స్ ద్వారా సుమారు 16 మంది ఎవరైతే మక్కాకి వెళ్ళారో వాళ్ళు 16 మంది ఇక్కడి నుంచి వాళ్ళు బుక్ చేసుకున్నారు. అలాగే మెహదీపట్నంలో ఉన్న ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది మొత్తం బుక్ చేసుకున్నారు. అంటే ఇక్కడి నుంచి సుమారుగా ఆల్మీనా ట్రావెల్స్ నుంచి 16 మంది అయితే బుక్ చేసుకున్నారు. సో వాళ్ళ యొక్క బంధువులు, మృతుల బంధువులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా వాళ్ళ యొక్క బంధువులు చేరుకుంటూ ఉన్నారు. తమ వాళ్ళకి ఏమైంది, అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆరా తీస్తున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఎక్కువగా ఈ ఆసిఫ్ నగర్లోని 16 మంది చెందిన వాళ్ళుగా ఉన్నారు. అలాగే మల్లేపల్లితో పాటు ఎక్కువగా ఈ ప్రమాదానికి జరిగిన వాళ్ళు హైదరాబాద్ ప్రాంతవాసులుగానే ప్రస్తుతం తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై వేగంగా స్పందించింది. అందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టాలి, అలాగే ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ప్రారంభించారు. సో అక్కడ సౌదీ అరేబియాలో ప్రస్తుతం ఎవరైతే మృతి చెందారో 43 మంది ప్రస్తుతం వాళ్ళు చాలా దారుణ పరిస్థితి ఉంది. వాళ్ళని గుర్తించడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం మనతో పాటు మృతుల బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళకి సమాచారం ఎప్పుడు అందింది అనేది వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీకు ఎప్పుడు తెలిసింది, అసలు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? उम्र के लिए यहाँ से मक्का गए, 40 आदमी गए, जिसमें से हमारे महल्ले के 7 आदमी हैं। वो बोलते यहाँ से मक्के से मदीना बोलते तो लौट रहे थे 25 किलोमीटर पहले। बस हादसे में बोलते थे पूरी बस जल गई। यहाँ पे हम लोग ऑफिस पे आए, ऑफिस पे आके 2 घंटे हो गया। 2 घंटे से बोलते थे कोई अपडेट नहीं है। फिर उसके अंदर दारुसलाम को फ़ोन करे, असद साहब को फ़ोन करके बोलते थे यहाँ का इसके बारे में मालूम करो बोल के बोलता अभी उधर जाके एसएमबी अपने इंडियन एम्बेसी जाके बोलते सो उधर मालूमात करके अपडेट देते बोल के बोले अभी तक कुछ भी इतला नहीं है। उसमें से एक बच्चा शोएब बोल के बस में से कूद के निकल गया बाहर और एक ड्राइवर बच गया। 42 लोग का अभी बोलते तो कोई भी अपडेट नहीं है। अभी क्या है, अभी हमारे महल्ले के 7 लोग हैं। हाँ, उसमें 7 आदमी हमारे महल्ले के हैं। पूरे 44 है। 44 में से 2 आदमी बस में से कूद गए। बाकी के जो बच्चे बोलते सो 15 बच्चे, बाकी के बड़े हैं बोल के बता रहे पूरे उसमें। మీరు చెప్పండి, ఎవరు వెళ్ళారు, అసలు మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు, మీకు ఎప్పుడు తెలిసింది? बस्ती के से सर वो पूरे 20 से 25 लोग हैं। उसमें से ये जो बस जल गई उसमें से 8 से 10 लोग बता रहे हमारे बस्ती के लोग। टोटल 44 लोग हैं, 42 लोग पूरे जल गए पूरे। उसीलिए एम्बेसी ज़रा बात करेंगे बोल के अपडेट लेंगे बोल के आए। अभी तक वहाँ की कुछ भी अपडेट नहीं है। ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారో మృతుల యొక్క బంధువులు ఇప్పుడే ఆల్మీనా ట్రావెల్ సంస్థ వద్దకు అయితే చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క బంధువులు ఎవరికి ఏమైంది అనేది కూడా ప్రస్తుతం ఆ ప్రమాదం కోసం పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అలాగే ఉన్నత అధికారులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి ప్రస్తుతం ట్రావెల్ సంస్థ వద్దకు అయితే చేరుకుంటూ ఉన్నారు. అసలు ఎంతమంది ట్రావెల్ చేశారు, ఎగ్జాక్ట్గా ఎవరు ట్రావెల్ చేశారు, అలాగే ఈ ట్రావెల్ సంస్థతో ఇంకెవరైనా యాడ్ అయ్యి అంటే హైదరాబాద్ మీదుగా వీళ్ళు ఢిల్లీ ఆపై అక్కడి నుంచి మదీనా వెళ్ళినట్లుగా కూడా తెలిసింది, మక్కా వెళ్ళినట్లుగా తెలిసింది. సో మధ్యలో ఇంకెవరైనా ట్రావెల్స్ యాడ్ అయ్యారనేది కూడా ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబడుతూ ఉన్నారు. ట్రావెల్స్ యాజమాన్యం నుంచి ఇప్పటికే పోలీసులతో పాటు అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రయాణం కోసం పూర్తి వివరాలు ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే అక్కడ మక్కాలో ఉన్న సౌదీ అరేబియాలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం వద్ద కూడా అక్కడ కూడా కొంత ఆందోళన నెలకొంది. ఇప్పుడిప్పుడే అధికారులు కూడా అక్కడ చేరుకుంటూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలు సుమారుగా 42 మంది మృతి చెందారు. వాళ్ళని గుర్తించడం అత్యంత కష్టతరంగా మారింది. ఎందుకంటే ఆ ఘోర బస్సు ప్రమాదంలో ఒక్కసారిగా